హలో నమస్తే అందరికి ఎట్లున్నారు? అంత మంచిదేనా? ఇది మిడ్ నైట్ ముచ్చట్లు కాదు, అభయ్ నైట్ ముచ్చట్లు. ఎందుకంటే నిన్న కొత్తగా అభయ్ ప్లాన్ చీఫ్ అయిపోయింది కాబట్టి ఆయన జర కొత్త మూర్ఖంలో అందరితో ముచ్చట పెట్టిండు కానీ కొన్ని అనవసరంగా లీకులు ఇచ్చుకున్నాడు. శత్రువులకే లీకులు ఇచ్చిండు. అది పెద్ద ప్రమాదంలో పడచ్చు. అది నామినేషన్లలో ఈ వీక్ కాకపోయినా నెక్స్ట్ వీక్ అనేది బయట పడుతుంది. అదేంటి చెప్పుకుందాం. అండ్ అభయ్ నిన్న నైట్ విష్ణుతో ఏం మాట్లాడాడు, అభయ్ నైట్ నిన్న సోనియాతో ఏం మాట్లాడాడు, ప్రేరణతో సపరేట్గా ఏం మాట్లాడాడు, ప్రేరణ యష్మితో కలిపి ఏం మాట్లాడాడు, యష్మితో సపరేట్గా ఏం మాట్లాడాడు. కంప్లీట్గా అభయ్ నైట్ ముచ్చట్లే. అఫ్ కోర్స్ మధ్యలో నాగమణికంట ముచ్చట్లు, నిఖిల్ ముచ్చట్లు కొన్ని చిన్న చిన్నవి ఉన్నాయి. యష్మి ప్రేరణ కూడా రాత్రి పర్సనల్గా ముచ్చట పెట్టుకున్నారు. ఆదిత్య ఓమన్న నాగమణికంట కూడా ముచ్చట పెట్టుకున్నారు. ఇంపార్టెంట్ విషయాలు ఫటాఫట్ తనదని చెప్పే ప్రయత్నం చేస్తా. మాక్సిమం వీలైనంత త్వరగా ఈ వీడియోని క్లోజ్ 15 నిమిషాలలో క్లోజ్ చేసే ప్రయత్నం చేస్తా, కష్టపడతా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు లైక్ కొట్టి వీడియో చూడరు, అప్పుడే మనకి రీచ్ వస్తుంది. రీచ్ వస్తేనే మనకి చేయడానికి ఎంతూజియాజము, ఉత్సాహము, ఉల్లాసము, ఉబ్బసము, నీరసము అన్నీ వస్తాయి. సరే స్టార్ట్ చేద్దామా? గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ ఈవినింగ్, గుడ్ నైట్. ఏ టైంలో దృష్టిలో తీసుకొని మన సభాకరైజర్ ఫ్యామిలీ మెంబర్స్ ఊరు ఉంటారు, దేశాలలో ఉంటారు. థ్యాంక్ యూ. చలో స్టార్ట్. యా ఓపెనింగ్ మన అన్నయ్య శేఖర్ భాష అన్న ఎలిమినేషన్ వెళ్ళిపోయింది కదా, అక్కడ ముగ్గురిని ఫేక్లో పెట్టిండు. ఎవరిని? సోనియాని, ఆదిత్య ఓంని అండ్ మన నాగమణికంటని. ఈ ముగ్గురిలో ఇద్దరు హట్ అయ్యారు. ఎవరు? ఆదిత్య ఓం హట్ అయ్యిండు అండ్ నాగమణికంట హట్ అయ్యిండు. వీళ్ళిద్దరు మళ్ళీ కలిసి తర్వాత మాట్లాడుకున్నారు వరకు. అయితే ఇక్కడ నాగమణికంట అట్లా శేఖర్ భాష అన్న వేయండి, ఇట్లా నాగార్జున గారు ఓకే మళ్ళీ వచ్చే వారం కలుద్దాం అనగానే అందరు థ్యాంక్ యూ సార్ అనుకుంటా లేచారు. ఎపిసోడ్ ఎండింగ్లో చూసారు, మీరు గమనించారు. చాలా నీరసంగా ఆ పీక్ జల్ది నేను పోతా అన్నట్టుగా లేచిరు. ఇటు నాగార్జున సార్ పోయిండు. మీ ఇంటితో పాటు మా ఇంటి మీద కూడా 2 కళ్ళు వేసి ఉంచండి. 2 కళ్ళు మీ ఇంటి మీద వేసినాక మా ఇంట్లో ఏం కళ్ళు వేసి ఉంచాలి? మా ఇంట్లో దొంగలు వేస్తారు కళ్ళు. ఏం సార్ నాగార్జున సార్? సరే ఓకే. అయితే నాగమణికంటే టిక్కర్ ఇట్లా పట్టింది ఎత్తి అని కూడా పోతాడు. ఏమైందయ్యా అనుకున్నా. అంటే ఆయన పైన తీసేసి కొంచెం ఆయిల్ పెట్టుకుని కొంచెం మసాజ్ చేసుకుంటే సెట్ అవుతుంది అన్నట్టు. యాక్చువల్లీ అది నిఖిల్ చెప్పింది, నేను చెప్పేది. అయ్యో నేనేం కామెంట్ చేస్తాను, మాకేం లేదు, ఇదంతా పలుసనే ఉంది, ఉత్తనే చెప్తాను. అయితే అట్లా వేయండు. నిఖిల్ 2 minutes, నిఖిల్ 2 minutes ఇట్లా నేను మాట్లాడతా అన్నాడు. ఓకే అటు వేయండు. ఆ తర్వాత ఇక అక్కడ కూర్చున్నారు. నిఖిల్కి ఏం చెప్తున్నంటే, నేను ఫేక్గా లేను కదా, నేను బాగానే ఉన్నాను కదా, నేను ఏదైనా ముఖం మీద చెప్తాను కదరా, నన్ను ఎందుకు అట్లా ఫేక్ అన్నాడు అని చెప్పి నాగమణికంట నిఖిల్ని అడిగింది. అరే కాదురా, నువ్వు ఎందుకు తీసుకుంటున్నావు, అది పెద్ద విషయం కాదు. సోనియాని ఆదిత్యమని కూడా అన్నాడు రా, మంచిగానే చెప్పాడు రా, నీకు ఆపచ్చు. ఇప్పుడు నువ్వు క్యాలిక్యులేటివ్గా మాట్లాడతావు అంటున్నాడు, ఓపెన్ అప్ అవ్వమని అంటున్నాడు, ఆయన నీకు సజెషన్ చెప్పాడు రా అని చెప్పి. అబ్బా ఓకే. అయితే నీకు అట్లా చెప్పాను. నాకు మనకి అవునరా, కానీ నేను మొహం మీదే చెప్తాను కదా ఏదైనా, కానీ నేనేం దాచుకున్నాను అంటే అది నిఖిల్ అంటాడు. అది అన్న ఒపీనియన్ రా, నీ గురించి అదే ఖచ్చితంగా అని కాదు, అన్న ఒపీనియన్. నువ్వు వేరే వాళ్ళకి అంత క్లోజ్ కదా, నీ గురించి వాళ్ళకి క్లోజ్ కాదు కదా, వాళ్ళకంత క్లారిటీ లేదు. నీ గురించి నాకు తెలుసు, నీ మూడ్ స్వింగ్స్ ఎట్లుంటాయి, నువ్వు ఎప్పుడు ఎట్లా బిహేవ్ అవుతావు అది నాకు తెలుసు, అందరికీ తెలవాలని లేదు కదా. సో అన్న సజెషన్ ఇచ్చింది అంతే అని చెప్పాడు. అందుకే రా నేను అందరికీ కలవాలని అభయ్ టీంలోకి వెళ్ళాను, ఇప్పుడు అభయ్ క్లాన్లో చేరింది అందుకే అని. అభయ్ క్లాన్లో చేరింది కానీ కొద్దిసేపటి తర్వాత బిగ్ బాస్ అనౌన్స్మెంట్ వచ్చింది, పనులన్నీ అభయ్ వాళ్ళ టీంలు చేయాలని. చెప్పగానే చాకరీ నాగమణికంట, చాకరీ చేయడానికి పుట్టినట్టున్నా కదా అంటాడు. ఇది హైలైట్ అసలు. చాకరీ చేయడానికి పుట్టినట్టు నా పృథ్వీ ఆడు చూడు మర్చేసుకొని పుట్టిడు, అప్పుడు లగ్జరీ ఇప్పుడు లగ్జరీ అట. ఇప్పుడు పృథ్వీ నిఖిల్ టీం కదా, నిఖిల్ టీంకి ఇప్పుడు లగ్జరీ రూమ్, అంతకంటే ముందు యష్మి టీం కదా, అప్పుడు లగ్జరీ రూమ్. నేను చాకరీ చేయడానికి పుట్టినట్టు నా పృథ్వీ ఆడు చూడు మర్చేసుకొని పుట్టిడు, వాడు ఎప్పుడు లగ్జరీ ఆటాడు. హైలైట్ అనిపించింది నాకైతే. కొంతమందికి పాపం ఇబ్బంది, ఎందుకంటే అప్పుడు చాకరీ చేసి ఇప్పుడు చాకరీ చేయాల్సిన సిచ్యువేషన్ వచ్చింది చూడు, వాళ్ళంతా కొంచెం ఇబ్బంది పడుతున్నారు. నబీల్ కూడా అంటాడు, ఇప్పుడు కూడా మన పని చేయన్నా అంటాడు. అనగానే పక్క నుంచి ఎవరు అంటారు, అనవసరంగా సెలెక్ట్ చేసుకున్నాం అనిపిస్తుంది కదంటే, ఏం లేదన్నా పర్లేదన్న. పాపం నబీల్ కష్టపడేది నేచర్ తెలుసులే మనకి. నబీల్ కష్టపడితే నాగమణికంట కూడా పాపం వర్క్ బాగా చేస్తాడు. ఏమన్నా అనుకోరి, ఆదిత్య ఓమన్న బాగా చేస్తాడు, నబీల్ బాగా చేస్తాడు, మన నాగమణికంట కూడా వర్క్ చేస్తాడు, కిచెన్లో ఉంటాడు, నిఖిల్ వంట చేస్తూ ఉంటాడు, కిచెన్లో ఉంటాడు, హెల్ప్ చేస్తూ ఉంటాడు, సీత కష్టపడుతూ ఉంటుంది. నిన్న రాత్రి కూడా సీతనే కష్టపడుతుంది. వీళ్ళంతా కష్టపడుతుంటే సైడ్కి పోయి ముచ్చట పెట్టుకునే బ్యాచ్ ఒకటి ఉన్నది. ఓకే, సోఫాల మీద వండుకొని కూర్చొని ఆ బెడ్ల మీద వండుకొని ఆలీలు తినిపిస్తుంటే తినుకుంటా ముచ్చట పెట్టే బ్యాచ్ అసలు వీళ్ళకి పవర్ రంగునే చాలా మారిపోయారు. అసలు సీత, విష్ణుప్రియ చాలా ఓవర్ చేస్తున్నారు, మీరు గమనించిరా అని మాట్లాడుకుంటారు. ఇటు ప్రేరణ కూడా మాట్లాడింది. ప్రేరణ పని చేస్తుంది కానీ ప్రేరణ కూడా కొంచెం చేంజ్ చూసాను నేను, కొంచెం చేంజ్ వచ్చింది వాళ్ళలో అంటుంది రాత్రి. పాపం సీత గొడ్డు కష్టం పడుతుంది, వంట చేస్తాను అందరికి చపాతీలు, అన్నము, కూరలు లేకపోయినా కానీ. అక్కడ నిఖిల్ వెళ్ళిపోయారు. ఈ అక్క పెద్ద అక్క సోని అక్క, అరే ఏం లేకపోతే ఎల్లిపాయ కారం వేసుకుని దంచుకుని తిందాం, ఎల్లిపాయ కారం చేసుకుందాం, కారు చేసుకుందాం ముచ్చట పెట్టుకుంటుంటే అవుతుంది ఆడ. ఒక మాట, ఇప్పుడు నేను బయట కూర్చున్న గార్డెన్లా నాకు చికెన్ బిర్యానీ తినాలంది, చికెన్ బిర్యానీ వండుకుందాం పొద్దుకింది, రాత్రి అయింది, వండుకుందాం అని ముచ్చటకు ముత్తులు చాపితే ఆడ చికెన్ బిర్యానీ అవుతుందా?
ఇక్కడ ఈ సోనియా ఇట్లా ఇట్లా ఏంది మేతి టమాటా అంటే అక్కడ మేతి టమాటా రెడీ అవుతుంది. ఇది మనకి సీతమ్మకి ఇట్లా సినిమాల చేతిలో మంచినీళ్ళు అనగానే మంచినీళ్ళు వస్తాయి అంటారు చూడు, అది కావాలి అంటే వచ్చేస్తుంది అంటే వచ్చి తీసుకొని ఇస్తారు కదా, సాగుతుంది మీకు ఎలాగా అంటే చూడ ముసలమ్మ. ఆ శాస్త్రంగా ఇక్కడ ఈ మేడం ఆర్డర్ అయితే అక్కడ ఆర్డర్ రెడీ అయిపోతుంది. ఎందుకు వాకిటాకిలో చెప్పినట్టే హలో హలో వినబడుతుందా ఆర్డర్ అన్నట్టుగా ఇట్లా అనగానే అట్లా అక్కడ పోతుంది ఆర్డర్. ఇక్కడ నీ ఎల్పై కారం అన్నదా నిఖిల్ ఆసామి ఎల్పై కారం రుద్దే టమాటా మీద అన్నడా ఈమె అన్నదా అభయ్ తోటి ఇక్కడ ఈమె ఏం చెప్తుందో అక్కడ నిఖిల్ తినబడుతుంది కావచ్చు, టక్కున చేసేస్తూనే ఉంటాడు. మంచి ఉండాలి. సరే ఇవన్నీ పక్కన పెడితే ఎక్కడికి పోయినా చూడండి. అంటే చాలా టాపిక్లు కవర్ చేస్తున్నా నేను ఇందులో కూడా నైట్ జరిగిన ముచ్చట్లే కవర్ చేస్తున్నా మీకు. ఓకే నాకు అందరికీ కలవాలని ఉంది, అందుకే అభయ్ టీంలోకి పోయినా అన్నాడు. ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నా అన్నాడు. అబ్బా నాగమణికంటే నీ మాట నాకు అబ్బా నాకు రాకు అనిపిస్తుంది నాకు. ఏందబ్బా ఇది, నేను ఇప్పుడిప్పుడే కలుస్తున్న మనుషులతో ఏ గ్రహాంతరవాసి కప్ప నువ్వు ఆడికి వీడికి వచ్చినావు టప్పని జంప్ చేసినావు, ఎక్కడికి వెళ్ళి వచ్చినావు మనుషుల మధ్యలోకి వెళ్ళి రాలే. నేను మనుషులతో ఇప్పుడే కలుస్తున్నా ఇదివరకు రోబోట్లతో కలిసినావా ఎలా? ఇప్పుడు నేనే మనుషులతో కలుస్తున్నా, ఇప్పుడే ఓపెన్ అవుతున్నాను నేనేం చెప్పిండు. ఓపెన్గా మంచిది అన్నాడు. హెడ్ఎక్ వస్తుంది నా మసాజ్ చేయరానగానే చేస్తా, అది పైన తీసి నూనె చేస్తా అన్నాడు. అది జరిగింది. ఆ తర్వాత నువ్వు ఎవరితో కనెక్ట్ అయ్యావు ఇక్కడ ఇప్పటి వరకు అందరితో, శేఖర్ భాషతో కనెక్ట్ కాలేదు కదా అని చెప్పి నిఖిల్ అడిగితే ఇక్కడ మెయిన్ పాయింట్ అబ్బా, ఇది మెయిన్ పాయింట్ ఎందుకు చెప్తానంటే ఇక్కడ నాగమణి గట్టి ఏమంటాడంటే సోనియా నేను ఎవరెవరితో కనెక్ట్ అయ్యాను, నువ్వు ఎవరితో కనెక్ట్ అయినా అంటే సోనియాతో కనెక్ట్ అయినా, విష్ణుతో కనెక్ట్ అయినా, నీతో కనెక్ట్ అయినా, నైనికతో కనెక్ట్ అయినా అంటాడు. నైనిక తోటి వచ్చిన రోజు నుంచి కూడా కనెక్ట్ అయ్యే ఉన్నాడు. వర్షం కొట్టిందంటే వీళ్ళిద్దరు బయట కూర్చుంటారు, మళ్ళీ వర్షం కొడితే మళ్ళీ వీళ్ళిద్దరు బయటనే కూర్చుంటారు. అప్పుడే మాట్లాడారు, ఇప్పుడు అదే మాట్లాడతారు. డేజావు అంటారు చూడరు, జరిగిందే మళ్ళీ చూసినట్టు కనబడుతూ ఉంటుంది వీళ్ళిద్దరు, నైనిక అండ్ నాగమణి కట్టది. సోమవారం నాడు ఆదివారం నాడు రాత్రి వర్షం కొడుతుంటే బయట కూర్చుని సోఫాలో కూర్చుని చాయ్ తాగుతాను ఏదో ఇట్లా. ఈసారి నామినేషన్స్ ఉంటాయంటావా, ఎట్లా చేద్దాం, నామినేషన్ చాలా టఫెస్ట్ పని అనుకుని ఇట్లా డిస్కస్ చేస్తారు అబ్బా, వీళ్ళిద్దరికి అదే ఉంటుంది డిస్కషన్. సో నైనికతో క్లోజ్ అయినా అన్నాడు. ఇక్కడ యష్మితో క్లోజ్ అయినా అన్న విషయం నాగమణి కంటే చెప్పలేదు, ఎందుకంటే యష్మితో క్లోజ్ కాలేదు. యష్మితోటి నిన్న ఆడుకోవడానికి మాత్రమే, టాస్కులలో ఆ పర్ఫార్మెన్స్లో దొంగతనాలలో వాటిలో ఆడుకోవడానికి మాత్రమే యష్మితోటి ఉన్నాడు తప్ప యష్మితో ఫ్రెండ్షిప్ క్లోజు ఓపెన్ అప్ అయిపోయి మాట్లాడి పర్సనల్ థింగ్స్ షేర్ చేసుకుని గీసౌండ్ ఏవి జరగలేదు. ఎందుకంటే నామినేషన్లలో యష్మి నన్ను ఫ్రెండ్ లెక్కుండి నన్ను ముంచిండు, నన్ను ఫ్రెండ్ లెక్కుండి నాకు బ్యాక్ స్టాబింగ్ చేసిండు, మోసం చేసిండు, నమ్మక ద్రోహం చేసిండు, ఇట్లాంటి మాటలన్నీ అంటుంది. అండ్ ఇట్లా చేసినందుకు నేను సీజన్ మొత్తం నేను నామినేట్ చేస్తాను అన్నది కదా. అఫ్కోర్స్ నిన్న రాత్రి యష్మి ప్రేరణ మాట్లాడుకున్నప్పుడు నామినేషన్ పాయింట్స్ లేవు, అంటే నాగమణి కంటే నామినేట్ చేయడానికి పాయింట్ లేదన్న మ్యాటర్ చెప్పింది యష్మి. కానీ ఇక్కడ నుంచి పాయింట్ దొరుకుతున్నాయి అన్నట్టు ఇక తప్పుకుంటారు. యాక్చువల్లీ విష్ణుప్రియ విషయంలో కూడా నాగమణి కంటే ఇదే జరిగింది. నమ్మక ద్రోహం, ఫ్రెండ్షిప్కి మోసం, నమ్మించి మోసం చేసావు, నమ్మించి గొంతు కోసావు, తడిగుడ్డతో గొంతు కోసావు, ఇట్లా ఏం డైలాగులు పడ్డాయి. సేమ్ డైలాగులు మళ్ళీ ఇక్కడ పడుతున్నాయి. 4 రోజులు పోతే మళ్ళీ యష్మితో క్లోజ్ అవుతాడేమో నాగమణి కంటే. చెప్పలేము, నాగమణి కంటే ద గేమర్ అబ్బా, ఒక రకమైన గేమర్ అంతే. ఓకే నాగమణి కంటే నైనికతో మాట్లాడతాడు. రేపు నామినేషన్స్ కొట్టుకుని రావాలబ్బా తలకాయ నొప్పి అని చెప్పి అంటాడు. ఎంబటే నిఖిల్ పోయిండు, అక్కడ నుంచి అక్కడ స్టార్ట్ అయింది. అండ్ ఇక్కడ ఆడియన్స్కి దండం పెట్టాలి, నన్ను సేవ్ చేసారు, నాకు చాలా టెన్షన్ ఫ్రీ అయిపోయింది అండ్ ఇంకా హ్యాపీగానే ఉందని చెప్పి చాలాసార్లు అన్నాడు. ఆడియన్స్ నన్ను సేవ్ చేసినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది అసలు ఐఎమ్ ఫ్లయింగ్ ఆన్ ద ఎయిర్ ఇన్ ద ఎయిర్ అని కూడా చెప్పిండు. అయితే నాగమణి కంట నైనిక అంటుంది మా ఆడియన్స్ మాకుంటారు, అది మా అని స్టార్ట్ చేసి మళ్ళీ ఎంబటే మన ఆడియన్స్ మనకుంటారు, కానీ బీబీ ఆడియన్స్ సపరేట్ ఉంటారు, ఒక్కో ఎపిసోడ్ కూడా మిస్ కాకుండా చూస్తారు, అన్ని సీజన్స్ వాళ్ళకి తెలుసు, నిన్ను అర్థం చేసుకుంటారు వాళ్ళు, నాకు తెలుసు నిన్ను అర్థం చేసుకుంటారని, అందరూ నచ్చాలని లేదు, నువ్వు నీలాగా ఉన్నావు చాలు అన్నట్టుగా నువ్వు నీలాగా ఉండు అని చెప్పింది. నైనిక భలే అర్థం చేసుకుంది. బిగ్ బాస్ ఆడియన్స్ ఆర్ సపరేట్. బిగ్ బాస్ ఆడియన్స్కి గట్టిగా ఏడిస్తే ఎమోషనల్లీ కనెక్ట్ అయిపోయి సింపతి వర్కౌట్ అయిపోయి సీజన్ మొత్తం నడిపిస్తారు, సగం సీజన్ అయినా నడిపిస్తారు. బిగ్ బాస్ ఆడియన్స్కి గట్టిగా అరిచి ఆర్గ్యూ చేయగలిగితే నచ్చుతారు, సేవ్ చేయడానికి ప్రయత్నం చేస్తారు. బిగ్ బాస్ ఆడియన్స్కి రచ్చరచ్చలైపోయే కంటెస్టెంట్ అంటే నచ్చదు, ఇరిటేషన్ చేసే కంటెస్టెంట్ అంటే నచ్చదు. కాకపోతే వాళ్ళకి ఆపోజిట్గా ఉన్న వాళ్ళతో ఫైట్ జరిగితే అప్పుడు ఆపోజిట్ ఉన్న వాళ్ళు మనకు నచ్చుతారు. ఆ టైంలో ఆపోజిట్ ఉన్న అంటే మనకు నచ్చిన పర్సన్కి ఆపోజిట్ ఉన్నోడిని బిగ్ బాస్ ఆపుతాడు. అట్లా ఓవరాల్గా బిగ్ బాస్ పల్స్ ఇది. నువ్వు ఒకరితో కాంట్రవర్సీ పెట్టుకో, ఆ కాంట్రవర్సీలో నువ్వు విలన్ అనగా హీరో అనగా, విలన్ అయినా ఉంచుతాడు బిగ్ బాస్, హీరో అయినా ఉంచుతాడు, మధ్యలో ఉండేటోళ్ళు ఉంటుంది చూడరు, శేఖర్ భాష కమెడియన్స్ని ఉంచుతారు, పంపిస్తారు. అట్లా ఐదర్ విలన్గా ఐదర్ హీరోగా, లేదంటే హౌస్లో ఉండవు, చల్ హట్ అవతల నడు, ఎందుకంటే మీ ఇద్దరి మధ్యలో జరిగే కాంట్రవర్సీ మా ఆడియన్స్కి ఇష్టం. అట్లా ఆత్మకి ప్రేతాత్మకి యుద్ధం జరగాలి, అది మనం అంతా చూడాలి. ఓకే
నేను నాకు నచ్చినట్టు ఉంటున్నా. ఇక్కడ నైనికే చెప్పగానే నేను నాకు నచ్చినట్టు ఉంటున్నా, నేను ఫ్లోర్ మీద పడుకొని బొర్లుతున్నా అంటాడు. నేను ఇష్టం ఉన్నట్టు ఫ్లోర్ మీద పడుకొని బొర్లుతా కదా, నాకు నచ్చినట్టు ఒకటి ఇక్కడ అంటాడు. ఓకే నైనిక అది బీబీ ఇక్కడ ఫేక్ అన్న దానికి హట్ అయ్యింది అబ్బా నాగమణికంటే. ఏమంటాడంటే అసలు నన్ను ఎందుకు ఫేక్లో పెట్టాడు, అది నాకు అస్సలు నచ్చట్లేదు అన్నాడు. అనగానే పక్క నుంచి నైనికుండి ఫేక్ అనేది ఆయన పెట్టింది కాదు, బిగ్ బాస్ పెట్టింది, అందులో పెట్టాల్సి వచ్చింది అంతే, బిగ్ బాస్ చెప్పింది అది అనగానే నాగమణికంటే ఇక్కడ 10 వీక్స్ ఉన్నాం అనుకొని వచ్చినా, నేను 9-10 వీక్స్ ఉండాలి అనుకున్నా, కానీ ఒక్కొక్క రోజు ఒక్కొక్క యుగంలాగా గడుస్తుంది, చాలా టఫ్ ఉంది ఇక్కడ అని చెప్పి అనగానే ఆయనకే చెప్తాను అన్నట్టు. లాస్ట్ వీక్ చాలా ఫాస్ట్గా అయిపోయింది, నాకైతే చాలా ఫాస్ట్ అంటే చాలా ఫాస్ట్ అనిపించింది. ప్రతి వీక్ కూడా ఇలాగే రప్ అని అయిపోతే మంచిగా ఉంటుంది, చాలా హ్యాపీగా ఉంటుంది, అన్ని వీక్స్ కూడా ఇట్లనే ఉండాలి అని చెప్పి ఒక మాట అన్నది అబ్బా. ఈ మాట నాకు భలే నచ్చింది నైనిక దగ్గర. ఏమంటుంది తెలుసా, నేను వెళ్ళిపోయే ముందు అంటే నువ్వు వెళ్ళిపోయే ముందు నాకు తెలుస్తుంది, నేను చెప్తా, నేను వెళ్ళిపోయే ముందు నాకు తెలుస్తుంది, అప్పుడు అందరికీ కూర్చోబెట్టి నేనే చాయ్ కాఫీ రెడీ చేసి ఇస్తా, అందరినీ కూర్చోబెట్టి ఇక్కడ తాగి చిల్అవుట్ అయిపోయి మంచిగా ఏంది అట్లా నేను వెళ్ళడానికి అనుకుంటున్నా, నాకు అట్లా ఉండడమే ఇష్టం అన్నట్టుగా చెప్పింది. ఆ తర్వాత క్లీనింగ్ ఎవరు చేయాలి అదొకటి ఇదొకటి మాట్లాడుకోగానే ఇక ఆదిత్య ఓమన నాగమణికంటతో మాట్లాడిన ఒక డిస్కషన్ ఉంది. అరే మాట్లాడుతాడా గొడవ పెట్టుకుందామని ప్రయత్నం చేస్తాను, నాకు అర్థం కాలేదు. నాగమణికంటతోటి ఆదిత్య ఓమన్న అంటే సీరియస్ అయిపోతాడు, చెప్తుంటే హర్ట్ అవుతుండ అన్నట్టు, అంటే నువ్వు ఇట్లున్నావు అన్న పాయింట్ చెప్తుంటే ఆయనకు నచ్చట్లేదు. ఒక్క నిమిషం. నాగమణికంట ఏ ఓసాబ్ యాక్చువల్గా ఏంటంటే నాకెందుకు వైట్ లిక్విడ్ పోయలేదు అన్న పాయింట్ మీదకి వెళ్ళి స్టార్ట్ అయిందబ్బా. అంటే నాగమణికంట నాలో మెచ్యూరిటీ లేదా, నాకంటే మెచ్యూరిటీ ఉందా వేరే వాళ్ళకి, విష్ణుప్రియలో నాకంటే మెచ్యూరిటీ ఉందా అని అంటే అట్లా కాదన్నా, నీకంటే మెచ్యూరిటీ కదా, ఇక్కడ అందరూ మెచ్యూర్ పర్సన్సే ఇక్కడ ఉన్నారు, మెచ్యూరిటీ లేని వాళ్ళని లేరు అని చెప్పి నాగమణికంట ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేసిండు. నాకు తనకు ర్యాప్ ఉంది అండ్ తను అందరితో ర్యాప్ ఉంది, తను అందరితో వర్క్ చేయించుకోగలుగుతుంది, మీకు అందరితో ర్యాప్ లేదు అంటే నేను ఒక మెచ్యూర్ పర్సన్ ఉన్నాను, నేను మెచ్యూర్ పర్సన్ కాబట్టి, నేను పెద్దవాడిని వయసులో కాబట్టి నేను చెప్తే అందరూ వింటారు అంటే అట్లా కాదన్నా, తను కూడా మెచ్యూరిటీ ఇక్కడ అందరికీ ఉన్నది, అది పెద్ద విషయం కాదు. కానీ పనులు చేయించుకోగలగడము అంటే విష్ణుప్రియ కన్నా నాకు మెచ్యూరిటీ లేదంటావా అంటాడు. సీరియస్ అవుతుంది, ఆయన కోపం వస్తుంది. మెచ్యూరిటీ అనే దానిలో ఈయన పెద్ద అంటే ఏజ్ అయిపోయి బాగా వయసులో ఉన్నాడు కాబట్టి ఈయన చాలా మెచ్యూరిటీ ఉంది, నేను చెప్తే ఎవరైనా వింటారు, పెద్దరికం అంటే నాగార్జున గారు అన్నారుగా నువ్వు పెద్దరికంతో చెప్తే ఎందుకు వినరు అన్నాడు, కాబట్టి నేను పెద్దరికంలో ఉన్నాను కాబట్టి నేను చెప్తాను అన్నట్టు చెప్పిండు. అండ్ శేఖర్ నన్ను మిస్అండర్స్టాండింగ్ చేసుకున్నాడు, నేను బయటకి వెళ్ళిన తర్వాత సారీ చెప్తా, రాంగ్ అర్థం చేసుకున్నాడు, నేను చెప్పింది అర్థం కాలేదు, ఆ తర్వాత నామినేషన్ తర్వాత నేను మాట్లాడడానికి వచ్చినా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. పోటు మీద పోటు పడతానే సంబరపడతారా, ఇంకొకటి పోడు నీతో ముచ్చట పెడితే పోటు ఎత్తాను అందుకని చెప్పి సపరేట్గా పోయాడు. నేను ఆఖరికి ఒక చిన్న రూమర్ వస్తుంది, శేఖర్ భాష అన్న తనకు తానుగా నన్ను ఎలిమినేట్ చేయండి అని బిగ్ బాస్ని రిక్వెస్ట్ చేసి ఇలాంటి టైంలో నేను నా ఫ్యామిలీతో ఉంటే బాగుంటుంది అని చెప్పి అంటే అందుకోసం అని చెప్పి ఎలిమినేషన్ చేసి అట్లా అని చెప్పి వస్తుంది. ఇందులో వాస్తవం లేదని నా ఫీలింగ్. ఎందుకంటే శేఖర్ భాష అన్నకి లోపలికి వచ్చేటప్పుడు తెలియదా వాళ్ళ మిస్సెస్ 9th month ప్రెగ్నెంట్ అని, 2 వారాల్లో డెలివరీ అవుతుందని తెలియదా, ఇలాంటి టైంలో ఆయన ఉండాల్సి వస్తుంది అని చెప్పి ఆయనకు తెలియదా. ఇదంతా కూడా ఉత్త ఫేక్ రూమరే, ఇదంతా నమ్మాల్సిన అవసరం లేదు. అండ్ బయటకు వచ్చిన తర్వాత మాత్రం ఆయన చాలా క్లారిటీగా అందరూ నన్ను ప్రేమతో బయటకు పంపారు, నేను ఇలాంటి టైంలో ఫ్యామిలీతో ఉంటే బాగుంటుందని అనుకున్నారు కాబట్టి అందరూ కలిసి పంపించారు తప్ప అస్సలు నా మీద వాళ్ళకి ఎవరికీ కోపం లేదు అండ్ నాకు వాళ్ళ మీద ఎవరికీ కోపం లేదని చెప్పిండు. ఒక్క ముక్కతోటి చల్లవరిచిండు. ఓకే. అండ్ మళ్ళీ రీఎంట్రీ ఇస్తున్నారంటే బిగ్ బాస్ అవకాశం ఇస్తే ఇస్తా అన్నాడు. బిగ్ బాస్ అవకాశం ఇస్తే రీఎంట్రీ ఇస్తాను ఎందుకంటే ఒకవేళ ఆయన్నే కావాలని ప్లీజ్ నేను ఈ ఫ్యామిలీకి తోడుగా ఉండాలి, నేను పోవాలి ఇంటికి అని మొత్తుకుంటే రీఎంట్రీకి అవకాశం ఉంటే నేను పోతా అని ఆయన ఎందుకు అంటాడు? టెల్ మీ. వాట్సాప్, ఫేస్బుక్, విషయం, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ అప్డేట్లు చేసేటోళ్ళు. ఓకే. అండ్ ఏవో సాబ్ ఇక ఇట్టే హట్ అయ్యింది అన్నట్టు ఇక్కడ నాగమణికంటే టక్కున ఒకటి చెప్పిండు. అంటే నాగమణికంటే చెప్తుంటే ఇంటలేడు అని చెప్పి కోపం వచ్చింది నాగమణికంటకు. అందుకే చెప్పిండు అన్న నీ లోపల ఉన్న ఒక నెగిటివ్ పాయింట్ ఏంటి చెప్పన్నా, నువ్వు చెప్పాల్సింది చెప్తావు, నువ్వు అవతలోడు చెప్పింది నువ్వు నీ ఎమోషన్స్ ఎట్లుంటాయంటే మాకంటే ఏజ్ పెద్దోడు 1.5x ఉంటాయి నీ ఎమోషన్స్, అవి కామ్ డౌన్ చేసుకొని అవతలోడు చెప్పింది అని చెప్పాడు. అది హైలైట్ అనిపించింది నాకు. ఏవో సాబ్ ఆ తర్వాత ఏవో సాబ్ అభయ్ తోటి మాట్లాడింది ఒకటి ఉంది డిస్కషన్. అదేంటంటే ఇక్కడ అంటే ఆపర్చునిటీస్ ఎట్లా వస్తాయి అనేది అర్థం కావట్లేదు అన్నట్టు. ఆదిత్య మనకి టాస్కులలో కంప్లీట్గా ఏ టాస్క్ అయినా ఓడిపోతున్నాడు, ఆయన చాలా స్లో పేజ్లో పోతాడు టాస్కులలో, అందుకే ఓడిపోతాడు. కాబట్టి అభయ్ ఏమంటాడంటే ఇక్కడ అందరికీ ఆదిత్య మనతో చెప్తాడు ఇక్కడ అందరికీ ఆపర్చునిటీ ఇస్తాను నేను, అందరికీ రావాలి ఆపర్చునిటీ, గెలుపు ఓటమి అనేది మన చేతుల్లో లేదు, 100% ఛాన్స్ గెలవడానికి ప్రయత్నం చేయాలి కానీ గెలుపు అనేది మన చేతుల్లో ఉండదు అనగానే ఆదిత్య ఉన్న ఫుల్ ఖుషి, థ్యాంక్ యూ రిలీఫ్ వచ్చింది నాకు, చాలా మంచి మాట చెప్పావు, నాకు రిలీఫ్ వచ్చింది అండ్ రిలాక్సేషన్ వచ్చింది అంటాడు.
బిజినెస్ చాలు చేసి గట్టికి 20 రోజులు కాలే. ఈ 20 రోజులలో నేను స్వాతి కలిసి దగ్గర 700 పైన పార్సల్ మా చేతులారా గట్టి మీకు పంపించినాం. అందులో 600 పైన మీకు రీచ్ అనేవి కూడా, అందులో 550 పైన పాజిటివ్ ఫీడ్బ్యాక్లు వచ్చినాయి. ఓ 10-20 నెగిటివ్ ఫీడ్బ్యాక్లు కూడా వచ్చినాయి. ఆ నెగిటివ్ ఫీడ్బ్యాక్లు కూడా మేము చాలా పాజిటివ్గా తీసుకున్నాం. మేము ఏమేం కరెక్షన్స్ చేసుకోవాలన్నా మాక్సిమం కరెక్షన్ చేసుకునే ప్రయత్నం చేసినాం. కొంతమంది కోసం అథెంటిక్ ఫ్లేవర్ని టేస్ట్ని మార్చలేం కాబట్టి కొన్ని కరెక్షన్ చేయకుండా ఆపినాం. 20 రోజులల్లో మేము ఇంత సాధించడం అంటే దానికి కారణం ఖచ్చితంగా మీరే. ఇక్కడంతా మన సవకరైజర్ ఫ్యామిలీ మెంబర్సే, ఇక్కడంతా ఎక్స్చేంజ్ ఆఫ్ లవే. మీ ప్రేమను నాకు ఆర్డర్ రూపంలో చూపిస్తే నా ప్రేమను మీకు టేస్ట్ అండ్ క్వాలిటీ రూపంలో చూపిస్తా. థ్యాంక్ యూ సో మచ్. మీరు ఆర్డర్ చేసే ప్రతి ప్రోడక్ట్ ప్రేమతో ప్రిపేర్ చేసి ప్రేమతో మా ఇంటి నుండి మీ ఇంటికి పంపడం జరుగుతుంది. అభయ్ అండ్ సోనియా మాట్లాడుకోవడం స్టార్ట్ చేసిరే, ఇక్కడ నుంచి స్టార్ట్. అయితే ఓవరాల్ పాయింట్ చెప్తాబ్బా, ఎందుకంటే చాలా సోది పెట్టుకున్నారు వీళ్ళు. మెయిన్ పాయింట్ చెప్తా. విష్ణుప్రియ అంటే సోనియాకి నచ్చలేదు. సోనియా అండ్ విష్ణుప్రియ ఒక టీంలో ఉండాలని వాళ్ళు అనుకోలేదు. అండ్ సోనియా ఇటుంటే పృథ్వీని ఆటేస్తారు, పృథ్వీ ఇటుంటే సోనియా ఆటేస్తారు అనేది మాట ఇచ్చారు కాబట్టి ఆ బేసిస్ మీద అనుకున్నదంట. అసలు సోనియా మిస్టేకెన్లీ ఈ క్లాన్ని చూజ్ చేసుకుంది. కాకపోతే అక్కడ అంటే పృథ్వీ ఇటు వస్తాడని అనుకోలేదట, పృథ్వీ అభయ్ సైడ్ పోతాడని అనుకుందట, కానీ వర్కౌట్ కాలేదట. ఆ క్లారిటీ లేకుండా చూస్ చేసుకుందామని నాకు అనిపించింది. నిఖిల్ దగ్గర ఉందామని అనుకున్నది పోయింది అంతే, అంతకు మించి ఇంకేం లేదు. అక్కడ విష్ణుప్రియ ఉందా లేదా, ఉంటుంది ఉండకపోతే ఏంటి, ఇట్లాంటి ఏం క్యాలిక్యులేట్ చేసుకోలేదు. ఏదో రఫ్గా ఫ్లూక్లో వెళ్ళిపోయినట్టుగా అనిపించింది. ఈ ఫ్లూక్ అంటే యాదకి వచ్చింది. ప్రేరణ అండ్ యష్మి రెడీగా ఉన్నారు. ఫస్ట్ వీక్లో సోనియా ఆడిన ఆట నిజమా, ఉత్త ఫ్లూక్లో కొట్టిన ఆటనా డిసైడ్ చేయడానికి రెడీ ఉన్నారు. ఈ వారం అంతా జడ్జి చేస్తారట సోనియాని. చేసి ఫస్ట్ వీక్ ఆటంతా ఫ్లూక్లో జరిగిన ఆట, ఉత్తగానే ఏదో గాలికి అట్లా ఆమెకి లక్ సెట్ అయ్యి జరిగింది, ఆమె అంత తోపు కాదు అని అనిపిస్తే అప్పుడు అటాక్ చేస్తారట నెక్స్ట్ వీక్. ఇన్ని రోజులు ఏంటంటే ఆమె తోపు అనుకొని భయపడి ఆగిపోయారు అన్నట్టు. ఆమె తోపు, ఆమె తురుము అని చెప్పి ధైర్యం చేయలేకపోయారు. నామినేట్ చేయడానికి కూడా ధైర్యం చేయలేకపోయారు. వీళ్ళకి లాంగ్వేజ్ ప్రాబ్లం కూడా ఉంది. సో ఈ వారం చూస్తే మనకు అర్థమైపోతుంది ఆమెది ఫస్ట్ వీక్ ఆట ఫ్లూక్లో ఉన్నది. ఎందుకంటే సెకండ్ వీక్ డల్గా ఉన్నది, ఫస్ట్ వీక్ యాక్టివ్ ఉన్నది. థర్డ్ వీక్ కూడా చూస్తే అన్నం ఉడికిందా లేదో ఒక మెతుకు చూసినట్టు అయిపోతుంది. థర్డ్ వీక్ అయిపోగానే ఫోర్త్ వీక్లో అటాక్ చేద్దామని డిసైడ్ అవుతారు వాళ్ళిద్దరు. అమ్మా కత్తులు నూరుతారా ఇద్దరు కలిసి, కన్నడ కత్తులు. ఓకే, అయితే ఇక్కడ అభయ్ సోనియా ఏం మాట్లాడుకుంటారంటే విష్ణుకి బయాసుడుగా ఉన్నామని చెప్పి అభయ్ తోటి విష్ణు అభయ్ని నువ్వు బయాసుగా ఉన్నావు సోనియా కానీ నాగార్జున గారు ముందే అన్నది కదా కొంచెం బయాసుగా ఉన్నాడంటే నాగార్జున గారు ఎవరికి చెప్పు, సోనియాక. ఓకే, చెప్పడానికి ఎందుకమ్మా భయపడుతున్నావు అంటే సోనియా పేరు కూడా నోట్లోకి తీయవా అని చెప్పి ఇట్లాంటి అన్నాడు కదా. సో సోనియా అండ్ అభయ్ ఇద్దరు కూడా విష్ణుప్రియకి ఇప్పుడు మెల్లగా ఆపోజిట్గా తయారయ్యారు. అయితే ఇక్కడ అభయ్ ఏం చెప్తుండు, విష్ణు అన్నది బయాసుగా ఉన్నావని నేను కూర్చొని చెప్పినా, నీకు సోనియా గురించి ఏం తెలుసు నీకు తెలియదు కదా, జస్ట్ ఇప్పుడుదే కదా. నాకు సోనియా గురించి ముందు నుంచి తెలుసు. ప్రేరణ అండ్ యష్మి కూడా ఇదే టాపిక్ చెప్తాడు. ఏం చెప్తాడంటే సోనియాకి బయాసిడ్గా ఉన్నామని చెప్పి విష్ణు అన్నది. బయాసిడ్గా ఉండడం అంటే ఆ అమ్మాయి గురించి నాకు తెలుసు కాబట్టి నేను కొంత బయాసిడ్గా ఉన్నా. ఎందుకంటే ఆ అమ్మాయికి నాకు 10 ఏళ్ళ ఫ్రెండ్షిప్. ఆమె ఎమోషనల్గా ఎట్లుంటుందో నాకు తెలుసు, ఆమె ఎక్కడ ట్రిగ్గర్ అవుతుందో నాకు తెలుసు, ఆమె ఎమోషనల్ని కంట్రోల్ చేసుకుని ఎంత బాగా ఫైట్ చేయగలుగుతుందో తెలుసు. ఇట్లాంటివన్నీ నాకు తెలుసు, నీకు తెలియదు కదా. నాకు తనకున్న 10 ఏళ్ళ పరిచయంలో ఇవన్నీ నాకు తన గురించి తెలుసు అని ఇవన్నీ చెప్పిన అన్నట్టు. ఎట్లా అంటే జుట్టు తీసుకుపోయి యష్మి అండ్ ప్రేరణ చేతిలో పెట్టాడు. ఇన్ని రోజులు సోనియా యష్మి, ప్రేరణ అండ్ పృథ్వీల్ని ఆటాడుకుంటున్న పాయింటే ఏంటిది, ఇదే పాయింట్. మీరు బయట నుంచి తెలుసు, మీరు కలిసి వర్క్ చేసిర్రు, మీకు తెలుసుకొని వచ్చిర్రు, మీరు ఫ్రెండ్స్ అయ్యి వచ్చిర్రు. ఇక్కడంతా మెజారిటీ. నిన్న రాత్రి కూడా సోనియా ఈ పాయింట్ యష్మికి ప్రేరణకి మన అభయ్ చెప్పక ముందు సోనియా ఏమన్నా తెలుసా, యష్మితో కూర్చుండి నువ్వు నాకు అవకాశాలు ఇవ్వలేదు, క్లాన్లో ఉన్నప్పుడు చీఫ్గా ఉండి నాకేం అవకాశాలు ఇవ్వలేదు, కంప్లీట్గా మీరు ముగ్గురిది మెజారిటీ అయిపోయింది, ప్రేరణ నువ్వు పృథ్వీ ముగ్గురు కలిసి మెజారిటీ నిర్ణయాలు తీసుకున్నారంటే నువ్వు అడగలేదు కదా, ఒక టాస్క్ ఆడతాను అడగలేదు కదా, అంటే నన్ను పంపించలేదు, మీరు నన్ను పంపించలేదు, నాకు అవకాశం ఇవ్వలేదంటే నువ్వు అడగలేదు అవకాశం గురించి, నువ్వు ఎక్కడ అడిగినట్టు లేదు అండ్ నువ్వేం చేయలేదు కదా, అంటే నేను చేసిన కదా చికెన్ దొంగతనం చేసిన, అంటే చికెన్ దొంగతనం చేయమని నేను చెప్పలేదు కదా నీకు. నాగార్జున గారి ముందు ఇంత పొడుగు శాంతాడంత లిస్ట్ చెప్పింది, నేను ఈ పని చేసిన ఆ పని చేసిన అని యష్మి సింపుల్గా తీసి పరిచింది. నేను నీకు చికెన్ దొంగతనం చేయమని చెప్పలేదు కదా, నాగార్జున గారి ముందు చెప్పలేవు, నేను నీకు చెప్పనే లేదు, అండ్ నువ్వు నాకు ఏ టాస్క్ ఆడతాను అడగలేదు, అసలు అడగకపోతే ఎట్లా, అంటే ప్రేరణకి ఇచ్చిన ఒక అవకాశం, అంటే ప్రేరణ అడిగింది కాబట్టి ఇచ్చిన. ఈ డిస్కషన్ అంతా జరిగితే అక్కడ సోనియా ఏమన్నదంటే మీ ముగ్గురు బయట నుంచి పరిచయం కాబట్టి మీకు ర్యాప్ ఉంది కాబట్టి మీ ముగ్గురు కలిసి మెజారిటీ నిర్ణయం తీసుకున్నారన్న పాయింట్ ఎస్టాబ్లిష్ చేసింది. ఇప్పుడు యష్మికి ప్రేరణ మనసులో అంటే ప్రేరణ గుర్తుపెట్టుకుంటుంది, ఒకవేళ రిజిస్టర్ అయితే కనుక అభయ్ చెప్పిన 10 ఏళ్ళ ఫ్రెండ్షిప్ సంగతి అది పెద్ద బొబ్బ అవుతుంది. మాది జస్ట్ 2-3 ఏళ్ళ పరిచయం కావచ్చు, సీరియల్లో ఒక సీరియల్ ఆల్ చేస్తే ఒక సీరియల్ లీడ్ చేసినాం, మేము ఛానల్లో కలిసినప్పుడు ఏదో స్పెషల్ ఈవెంట్ కలిసినప్పుడు పరిచయం, మీకు 10 ఏళ్ళ ఫ్రెండ్షిప్ ఉంది, ఒకరంటే ఒకరు తెలుసు, మీరంతా దొంగ గేమ్ బయట నుంచి మాట్లాడుకొని వచ్చారని చెప్పి అన్నారా.
అబ్బాయి బాయ్కి ఇక్కడ ఏమైందో అసలు రాత్రి నిద్రమాపుల మొత్తం చెప్పేసిండు. అసలు ఏదో ఫ్లోలో చెప్పేసిండు. ఈయనకి చీఫ్ అయిపోగానే సంబరానికి కొత్త మురిపానికి ఏదేదో చెప్పిండు, కానీ అదంతా పెద్ద నెగిటివ్ అవుతుంది ఆయనకి. తనకు తనే తవ్వుకున్నాడు. ఓకే, అబ్బాయి బై ఇక్కడ ఇంకా ఏం మాట్లాడుకుంటున్నారంటే, విష్ణు నీకు తెలిసిన సోనియా వేరు, నాకు తెలిసిన సోనియా వేరు అని విష్ణుకి చెప్పినా అని చెప్పి సోనియాతో చెప్తాడు. మీకు తెలియకపోవచ్చు, ఒక 10 ఏళ్ళ ఫ్రెండ్షిప్, ఆ పర్సన్ కోసం, ఆ పర్సన్ ఏంటిది, ఆ పర్సన్ ఎట్లా అని చెప్పినా విష్ణుప్రియకి అని చెప్పి సోనియాకి చెప్పాడు. ఇదే విషయం అంతా తీసుకుపోయి అటు ప్రేరణకి యష్మి కూడా చెప్పాడు. ఆ తర్వాత మీరు బాధపడితే ఏడుస్తారు, కానీ మీకు ఏదైనా సిచ్యువేషన్లో ఎమోషన్ వస్తే ఏడుస్తారు, కానీ తను ఏడుస్తుడు కాదు, యాక్షన్లోకి దిగుతుంది. ఆ తర్వాత ఎమోషన్గా ఫీల్ అయ్యి బాధపడుతుంది కావచ్చు, కానీ ఫస్ట్ ఆమె ఏడవదు, యాక్షన్లోకి దిగుతుంది. క్విక్ రిప్లై ఉంటుంది, క్విక్ ఆన్సర్ ఉంటుంది. తను మాటలతో యుద్ధం చేయగలుగుతానని చెప్పాడు. మాటల యుద్ధం సంగతి మళ్ళీ మాట్లాడతా, ఇంకొక కాడ మాటల యుద్ధం అనే టాపిక్ వస్తుంది. అండ్ బ్యాలెన్సింగ్గా ఉండదు. ఇక్కడ సోనియా ఏమంటుందంటే, అబ్బా ఇదైతే దారుణం అబ్బా, ఇక్కడ పదాలు ఫ్లిప్ అవ్వడం అనేది అందరూ చేస్తారనే పాయింట్ మంచిగా అనిపించింది నాకు. అబ్బాయి బై విష్ణుప్రియ విషయంలో పదాలు ఫ్లిప్ అవుతుంది అని చెప్పి సోనియా అంటే, ఇక్కడ పదాలు అందరూ ఫ్లిప్ అవుతారు. సోనియా విష్ణుప్రియ గురించి కూడా పదాలు ఫ్లిప్ అంటే అందరూ ఫ్లిప్ అవుతారు. అది మెయిన్ కాదు, ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నాం, ఎంత ఇండివిజువల్గా మనం ఫైట్ చేస్తున్నాం, ఇట్లాంటివన్నీ ఇంపార్టెంట్ అని మాట్లాడారు. ఆ తర్వాత సోనియా అభయ్తో ఏమంటుందంటే, ఈ టీంకి ఎందుకు వచ్చినా అంటే నిఖిల్ టీంకి ఎందుకు పోయినా అంటే బ్యాలెన్స్ చేయడానికి పోయిందంట. ఇటు దిక్కు ప్లేయర్స్ ఉన్నారు, ఇటు దిక్కు కూడా ప్లేయర్స్ ఉండాలి, ఇటు దిక్కు ఎట్లుంటే అటు దిక్కు అట్లా ఉండాలి. అండ్ నువ్వు ఎందుకు నైనికాని తీసుకోలేదు, యష్మిని ఎందుకు తీసుకున్నావు అని చెప్పి అంటే, ఇది 2 సైడ్లు గట్టిగా ఉండాలి కాబట్టి తీసుకున్నా, ఫేస్ ఆఫ్ మంచిగా ఉంటుంది అన్నట్టుగా తీసుకున్నా అని చెప్పి అభయ్ అన్నాడు. ఆ తర్వాత ప్రేరణతో చెప్పిండు, నేను ఎందుకు యష్మిని తీసుకున్నాను తెలుసా, యష్మి మన సైడ్ ఉంటే అడిదికు సోనియా ఉంది కాబట్టి యష్మి మన సైడ్ ఉండాలి, లేకపోతే నైనికని తీసుకుంటే మనకి టాస్క్ పరంగా బలం ఉంటుంది, కానీ మాటల పరంగా బలం ఉండదు. మనకి యష్మి ఉందనుకో, ఆ అమ్మాయి ఈ అమ్మాయి, అటు సోనియా ఇటు యష్మి మాటలతో కొట్లాడుకోవడానికి ఉంటుంది. వార్ ఆఫ్ వర్డ్స్ అంటే పదాలతోటి ఫైట్ చేసుకోవడానికి మన దగ్గర ఒక ఆయుధం కావాలి కాబట్టి యష్మిని పెట్టిన అంటాడు. ఈ చాయిస్ బాగానే ఉంది, కానీ అవన్నీ చెప్పకూడదు. యాక్చువల్లీ ఏంటి, యష్మిని పెట్టిన పాయింట్ చెప్పొచ్చు, కానీ సోనియాకు నీకు ఉన్న బాండ్, ఫ్రెండ్షిప్ 10 years ఇది చెప్పదు భయ్యా, చెప్పేసింది. కాకపోతే అయిపోయింది. యష్మి, సోనియా, అభయ్ వీళ్ళు ముగ్గురు కూర్చొని మాట్లాడతారు. యష్మి మాట్లాడుతున్నప్పుడు ఇక్కడ ఏమంటుందంటే, నేను టాస్క్లు ఆడలేదని నువ్వు ఎట్లా అంటావు నాకు సార్ ముందు, అసలు నన్ను ఎట్లా రెడ్ జోన్లో పెడతామని సోనియా అడిగితే, నేను నిన్ను రెడ్ జోన్లో పెట్టాలా గ్రీన్ జోన్లో పెట్టాలో తెలియలేదు, అందుకే మధ్యలో పెడతానన్న, క్లారిటీ లేదని చెప్పినట్టే, నేను టాస్క్లు ఆడలేదని ఎట్లా అంటావు అంటే, నువ్వు టాస్క్లు ఏం ఆడినావు చెప్పు నాకు అంటే, నాకు అనిపించలేదు అందుకని చెప్పి పెట్టినా అంటే, నేను రన్నింగ్ చేసిన అంటే, రన్నింగ్ చేసింది అది యాక్సిడెంటల్గా జరిగింది, నేను కౌంట్ చేయలేను కదా, నేను పర్ఫార్మెన్స్ వైజ్గా టాస్క్లు ఆడిందా లేదంటే ఆడలేదన్న పాయింట్ తోటి, నువ్వు ఆడినవా ఆడలేదంటే, నేను చికెన్ దొంగతనం చేసినట్టే, నేను చికెన్ దొంగతనం చేయమని నీకు చెప్పలేదు, సరే చేసినావంటే మీరు చెప్పారు, అప్పుడు ఏంది మీ మెజారిటీ నిర్ణయాలు అయిపోయినాయి మొత్తం అన్నట్టుగా మళ్ళీ మాట్లాడింది. అంటే ఏ డెసిషన్ మేకింగ్లో కూడా నువ్వేం మాట్లాడలేదని యష్మి అంటే, నేను మాట్లాడినా మీరేం వినలేదు, ప్లేట్లు కడుక్కున్నావు ఎవరు ఇవ్వాలని చెప్తే మీరేం వినలేదంటే, నా ప్లేట్ కూడా నేనే కడుక్కున్నాను కదా, అది వినకపోవడం ఏముంది, అది జరిగింది కదా అన్నట్టుగా చెప్పింది యష్మి. ఇక్కడ ఏమైందంటే, యష్మి సైడ్ మిస్టేక్లు లేవు అట్లా చూపించారన్న ఫీల్ వచ్చింది అబ్బాయి ఈ డిస్కషన్లో. యష్మి ఏమంటే తెలుసా, ఎవరికైనా హెల్ప్ చేయాలని అనుకుంటే చెయ్యండి అని చెప్పిన, చెయ్యొద్దు అని నేను చెప్పలేదు, మీకు ఏమనిపిస్తే చెయ్యండి అని చెప్పిన, మీకు ఫ్రీ వదిలేసిన, మీరు ప్లేట్ కడుగుతుంటే కడగండి అని చెప్పి, కడుక్కుంటా అంటే కడుక్కోండి, కడగొద్దు అంటే కడగొద్దు, మీ ఇష్టము అని, నా ప్లేట్ కూడా నేనే కడుక్కున్నా అని యష్మి సైడ్ పాయింట్స్ చెప్పింది. మంచిగా అనిపించింది. యష్మి అరే ప్రాపర్గానే ఉందిరా, అట్లా చూపించడం ఫోకస్ చేయడం అట్లా చేసి విలన్ లెక్క అనిపించింది. ఇక్కడ సోనియా కూర్చొని అడుగుతుంది సోనియా యష్మిని కూర్చొని మరి నా దగ్గర నుంచి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి, నాగార్జున గారు చెప్పారు కదా, నా మీద మీకు ఏం ఎక్స్పెక్టేషన్ చెప్పండి అంటే, అదేం లేదంటే అంటది, మీరు మెజారిటీ ఉన్నారు కాబట్టి మీ నిర్ణయం నడిచింది, అందుకే నా నిర్ణయం నడవలేకపోయింది అని మీరు ఒపీనియన్ నాకు చెప్పాలి, మీరు నాకు చెప్పలేదు అంటే మీరు ఒపీనియన్ షేర్ చేసుకోలేదని నా పాయింట్ అని చెప్పి యష్మి అన్నది. ఆపర్చునిటీ నాకు రాలేదని చెప్పి ఎవరు మన సోనియా అంటే, ఆపర్చునిటీ కోసం మీరు అడగలేదని చెప్పి యష్మి అన్నది. ఓవరాల్గా టీమ్ ఇంపార్టెంట్, సోనియా ఏమంటుంది, టీమ్ ఇంపార్టెంట్, క్లాన్ ఇంపార్టెంట్, వాళ్ళ నిర్ణయం ఇంపార్టెంట్ అని నేను వదిలేసిన, అందుకే నేను అడగలేదు అంటే, నువ్వు అడిగితే కదా టీం నిర్ణయం ఏదో తెలుస్తుందని చెప్పి యష్మి చెప్పింది. ఇక్కడ ఓవరాల్ డిస్కషన్లో మనకి ఏమనిపిస్తుంది, యష్మి సైడే పాయింట్ ఉన్నట్టు అనిపిస్తుంది, సోనియా సైడ్ పాయింట్ ఉన్నట్టు అనిపించలేదు. నేను ఆడతాను మీరు రాలేదు కదా, మీరు రాకపోతే నేనేం చేస్తా అని చెప్పి క్లారిటీగా యష్మి అన్నది. అది వీళ్ళిద్దరి మధ్య డిస్కషన్. ఆ తర్వాత యష్మి నిఖిల్ కానీ మిగతా వాళ్ళు అందరు కానీ ఈ ఎపిసోడ్ అయిపోయిన తర్వాత వాళ్ళ బట్టలన్నీ తీసి చదువుకున్నారు. అంటే ఆల్రెడీ సూట్ కేసు లోపలికి పంపించి ఉంటారు కదా, మళ్ళీ ఆ సూట్ కేసులు వస్తాయి. శనివారం నాడు షూటింగ్ కంటే ముందు ఈ బట్టలన్నీ కూడా సూట్ కేసులన్నీ స్టోర్ రూమ్లో పెట్టేస్తారు. అందరి బట్టలు కూడా ఎవరు ఎలిమినేట్ అవుతారో చెప్పలేం కాబట్టి అందరూ బయట పెట్టేస్తారు. ఆ తర్వాత షూటింగ్ అయిపోయిన తర్వాత శనివారం నాడే ఆదివారం ఎపిసోడ్ కూడా అయిపోతుంది. ఆ నైట్ పొద్దున్న నుంచి రాత్రికి వాళ్ళు అలసిపోతారు. ఆ నైట్ సూట్ కేసులు మళ్ళీ రివర్స్ ఇస్తారు, బట్టలు చదువుకుంటారు. ఈ చదువుకున్న అంతా బాగానే ఉంది. అంతా చదువుకున్న తర్వాత బిగ్ బాస్ సావు గౌరు సలహా చెప్పినట్టు రూములు చేంజ్ అన్నారు. డ్రాగన్ ఫ్లై రూమ్లోకి నిఖిల్ వాళ్ళ క్లాన్ పోవాలని చెప్పారు. ఇంకోటి ఏది మన పీకాక్ రూమ్లోకి జీబ్రా తాళం పెట్టేసి పీకాక్ రూమ్లోకి అభయ్ వాళ్ళ క్లాన్ పోవాలన్నారు.
అందరిని ఎత్తులు పట్టుకున్నారు. అయ్యా ఇప్పుడు బట్టలు మార్చారు నా ఎక్కడిదా నాయన ఇప్పుడు ఏరికెళ్ళి అవుతుంది. ఇక్కడ అందరిట్లో లక్కీయెస్ట్ పర్సన్ ఎవరంటే పృథ్వీ. సింపుల్గా ఎక్కడున్నా అక్కడనే ఉన్నాడు. అందుకే నాగమణి గంట అన్నాడు మర్చేసుకుని పుట్టిన రాడని. ఎక్కడున్న బట్టలు అక్కడే ఉన్నాయి, ఎక్కడున్న మంచి అక్కడే ఉన్నాయి. ఆరామ్సే కాలు మీద కాలేసుకొని కూర్చున్నాడు. మిగతా వాళ్ళంతా బట్టలు చదువుకోవడానికి అయిపోయింది చాలాసేపు. నాగమణి గంట ప్రేరణతో అనుకుంటా. నేను ఎంత పిచ్చోని, నేను ఇంత కష్టపడి డ్రాగన్ ఫ్లై రూమ్లోకి పోలేదు ఎందుకు, నేను దారుణం కదా అంటే అభయ్ ఉండి రాంగ్ సెలెక్షన్ చేసుకున్నాం అంటే లేదన్నా నేను కలిసి అందరితో మింగిల్ అవ్వడానికి ప్రయత్నం చేస్తున్నా అని చెప్పి అన్నాడు. ఇక సోనియా అభయ్తో అంటుంది గేమ్ ఆడకపోతే ఆడలేదంటారు, ఆడతా అంటేనే ఆడనియ్యరు, నేనేమో చెప్పలేదంటారు, అసలు చూడలేదంటుంది, నేనేం ఆడలేదంటుంది, ఇంకేం ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి నా మీద అంటే ఏం లేవంటుంది. ఏంది అని అంటే అభయ్ ఉండి ఆమె క్లారిటీ లేదన్నది కదా వదిలేసి అన్నట్టు చెప్తాడు. ఇక ఇక్కడ మనకు కొన్ని అద్భుతాలు కనిపించినాయి. అభయ్ అక్కడ సోనియాకి తినిపిస్తా కూర్చున్నాడు. తినిపిస్తా ఉంటే ఇంకా తిని అంటే లేదు చాలు అంటుంది. ఏంది అసలు తన తిండి తను తినదా, తను వండుకోదా, ఎల్లిపాయకారం నూరదా, పని చేస్తుందా చెయ్యదా, ఏందబ్బా సోనియా నాకు అర్థమైతలేదు. అంటే మీకు ఎక్కడన్నా కనిపించిందా ఈ మధ్యకాలంలో ఎప్పుడన్నా పని చేస్తా? ఎప్పుడు ఆరామ్సే కూర్చుని ఉంటుంది. రేషన్ మేనేజర్గా స్టార్టింగ్లో చేసింది. నాకు తెలిసి అయితే అప్పుడప్పుడు వంటలో హెల్ప్ చేస్తుంది. అంతకు మించి అయితే మ్యాక్సిమం బాతగానే పెట్టడానికే ఉంటుంది. ఈ మాటలకే కావాలి. బిగ్ బాస్ కూడా అందుకే ఉంచుతాడులే. కానీ ఆ తర్వాత అభయ్ ప్రేరణ వీళ్ళు మాట్లాడుకున్నారు. నేను ఎంతమంది చెప్పేసిన అభయ్ ప్రేరణ ఏం మాట్లాడుకున్నారో సో ఇదే టాపిక్ మాట్లాడుకున్నారు. నైనికని తీసుకుంటే ఫైట్ ఉంటుంది, కానీ మనకు మాటల యుద్ధం చేసే ఒకరు కావాలి. వాళ్ళ సైడు సోనియా ఉంది కాబట్టి మన సైడ్ యష్మి కావాలి. అందుకని చెప్పి తీసుకున్నా అని చెప్పిండు. ఇక అందరితో ఒక బాధ అయితే నబీల్తో ఒక బాధ ఉన్నది. పాపం నబీల్కి ఏంటంటే ఇప్పుడున్న క్లాన్లో నేను నామినేషన్ చేసే వాళ్ళంతా నా క్లాన్లో ఉన్నారు. ఇప్పుడు నేను నా క్లాన్లో నామినేషన్ చేయలేను. ఎవరి క్లాన్లో వాళ్ళని చేసుకోవద్దు, ఆపోజిట్ వాళ్ళని చేయాలి అంటే నాకు ఆపోజిట్ల క్లాన్లో ఎవరు లేరు నామినేషన్ చేయడానికి, అంతా నా క్లాన్లో ఉన్నారు. ప్రేరణ చేద్దాం అనుకున్నాడు, అట్నే యష్మి చేద్దాం అనుకున్నాడు. మరి ఎట్లనో అని బాధపడతాడు. కానీ బిగ్ బాస్ ఛాయిస్ ఇస్తాడు, మీరు ఎవరినైనా నామినేట్ చేసుకోవచ్చు, క్లాన్స్ ఏం సంబంధం లేదని. అట్నే మీకు ఇంకో విషయం చెప్తా, మన అభయ్ అంటే క్లాన్ చీఫ్ కూడా నామినేషన్కి గురి కావచ్చు. అంటే ఇద్దరు క్లాన్ చీఫ్లలో ఒక క్లాన్ చీఫ్ నామినేట్ అవుతాడు అని చెప్తే అభయ్ని నామినేట్ చేసిరు. యష్మి సోనియాకి నామినేట్ అంటుంది. ఈ వీక్ అసలు సోనియాకి నామినేట్ చేయకు అంటుంది. అండ్ ప్రేరణ కూడా ఈ వీక్ ఏం తొందరపడద్దు, ఆగాలి ఆలోచించాలి, చూడాలి అని అంటుంది మళ్ళీ కూడా. ఎందుకంటే తన పని కాకపోయినా తను నబీల్ గురించి పోరాటం చేసింది ఫస్ట్ వీక్లో. తన క్లాన్ మెంబర్ కాకపోయినా, తను చీఫ్ కాకపోయినా, తనకు సంబంధమే లేకపోయినా కానీ అప్పుడు ఫైట్ చేసింది. ఆ తర్వాత సెకండ్ వీక్ ఏమీ చేయలేదు. ఈ వీక్ ఏం చేస్తుందో చూద్దాము. అసలు ఫస్ట్ వీక్ అంతా ఉత్తగా ఏదో సడన్గా ఫ్లూక్లో అయిపోయింది అనుకుంటే అప్పుడు మనం వేసేయచ్చు, నామినేషన్లు వేసేయచ్చు అని పాయింట్ మాట్లాడుతుంది అన్నట్టు. అంటే ఆచితూచి అడిగేయాలని చెప్పి యష్మి బాగానే ఆలోచిస్తుంది. యష్మి నిఖిల్ గురించి కూడా ప్రేరణతో షేర్ చేసుకుంది. అంటే నిఖిల్కి నేను కావాలని అనిపించలేదు, ఆయనకి నైనిక కావాలని అనిపించింది. నైనిక అనగానే ఎస్ నేను తీసుకుంటాను అన్నాడు. యష్మి టాపిక్లో మాత్రం ఆయన ముందుకు రాలేదు, అందుకే నాకు నచ్చలేదు. అందుకే నేను నిఖిల్ దాంట్లోకి పోవద్దని అనుకున్నా. సో నాకు ప్రిఫరెన్స్ ఉండే కాడికి నేను పోవాలని అనుకున్నా అని చెప్పింది అనమాట. కానీ ప్రిఫరెన్స్ కాదు, అక్కడ మాటల యుద్ధం కోసం అభయ్ వాడుకోవడానికి తీసుకున్నాడు. ఇక యష్మి నిఖిల్ మీద కూడా కొంచెం అడిగింది. నన్ను తీసుకుందాం అని అనుకోలేదు, నైనికని తీసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపించింది కానీ నన్ను తీసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపించలేదు, అది నాకు నచ్చలేదని చెప్పి చెప్తుంది. యష్మి నిఖిల్ విషయంలో కూడా హట్ అయింది. యాక్చువల్లీ నన్ను తీసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపించలేదు ఆయన, నైనిక విషయంలో మాత్రం ఎస్ అన్నాడు కానీ నా విషయంలో పెద్ద ఇంట్రెస్ట్ చూపించలేదు, అది నాకు నచ్చలేదని చెప్పింది. సో ఇట్లాంటి డిస్కషన్స్ అండ్ ఎవరు తప్పు చేసినా ఫస్ట్ తప్పు సెకండ్ తప్పు అని ఉండదు. క్లాన్లో వాళ్ళు చేసినా వీళ్ళు చేసినా అని అభయ్ పోయిన వీక్ జరిగిన ఇష్యూలలో వాళ్ళు తప్పు చేశారు వీళ్ళు తప్పు చేశారు కానీ ఫస్ట్ సెకండ్ అని ఉండదు. ఎవరు తప్పు చేసినా తప్పే అని చెప్పి విష్ణుప్రియ వాళ్ళ గురించి మాట్లాడినట్టు. సో ఇవన్నీ నిన్న నైట్ జరిగిన డిస్కషన్స్, మాక్సిమం అభయ్ డిస్కషన్స్ లెక్కనే ఉంటాయి. ఇవన్నీ నిన్న నైట్ జరిగిన డిస్కషన్స్. లాస్ట్లో యష్మి ప్రేరణ ఇంకా చాలాసేపు మాట్లాడుకున్నారు. ఆ తర్వాత డైరెక్ట్ పడుకున్నదే మనకు విజువల్ చూపించేసారు. సో ఇవన్నీ డిస్కషన్ జరిగినాయి. మీకేమనిపిస్తుంది? అభయ్ 2 నాలుకలతో పోతుండు, 2 పడవల మీద కాలేసిపోతుండు, 2 దిక్కుల 2 రకాలుగా డబుల్ గేమ్ ఆడుతుండ అనిపిస్తుందా? లేదు అభయ్ నేచరే అంతా ఇక ఫోన్లే ఫ్లోలో పోతాడు, చూద్దాం ఇంకో 2 వారాలు అయితే మొత్తం క్లారిటీ వస్తుంది కదా అనిపిస్తుందా? మరి ఇప్పుడు నామినేషన్లో ఉన్నది అభయ్, విష్ణుప్రియ, మణికంఠ, పృథ్వీ, యష్మి, ప్రేరణ అండ్ కిరాక్ సీత, నైనిక. ఇప్పుడు చూస్తే వీళ్ళంతా కూడా స్ట్రాంగ్ కంటెస్టెంట్ లెక్క కనబడతారు. మరి ఇందులో ఎవరు ఎలిమినేట్ అవుతారు మీరే చెప్పరు, కింద కామెంట్ చేసే ప్రయత్నం చేయరు. అభయ్ స్ట్రాంగ్ కంటెస్టెంటే, విష్ణుప్రియ స్ట్రాంగ్ కంటెస్టెంటే, మణికంఠ స్ట్రాంగ్ కంటెస్టెంటే, యష్మి, ప్రేరణ, కిరాక్ సీత, నైనిక వీళ్ళంతా స్ట్రాంగ్ కంటెస్టెంట్సే. ఇందులో ఉన్న పృథ్వీ ఒకడు ఉన్నాడు. మరి పృథ్వీ టీఆర్పీ కోసం ఆగుతాడా? ఆగినప్పుడు మరి ఎవరు మంచి కంటెస్టెంట్ ఎలిమినేట్ అవుతారో చెప్పలేము.
అంటే ఉన్న వాళ్ళల్లో వీళ్ళంతా మంచి కంటెస్టెంట్ వీళ్ళే ఉన్నారు నామినేషన్లో, అదే వెరైటీ. ఆదిత్య ఉన్న లేడే. సరే మీకేమనిపిస్తుందో కింద కామెంట్ చేసే ప్రయత్నం చేయరు. ఉంటా, టేకే, టాటా, బై బై, నమస్తే, చెప్పకైర్. ఆహా సూపర్ స్వాతి అమ్మ. ఏదైనా పాట పాడాలనిపిస్తుంది కానీ ఏం పాట పాడాలి? గుమ్మగుమ్మలాడే స్వాతి పచ్చళ్ళు తినమంటున్నాయి అని పాడితే బాగుంటుందా? బా తమ్ముడు మస్తు అంటే మస్తు టేస్ట్ ఉన్నాయి తమ్ముడు. రొయ్యలు పచ్చడి ఇంకా చికెన్ టేస్ట్ చేయలేదు. నాకు ఈసారి అయితే 1/2 kg రొయ్యలు. స్పెషల్లీ నాకైతే మాత్రం మటన్ పికిల్ చాలా బాగా నచ్చింది, అండ్ గోంగూర ప్రాన్స్ పికిల్ అండ్ బోన్లెస్ చికెన్ పికిల్, ఈ 3 కూడా చాలా బాగా నచ్చాయి నాకైతే. ఆబ్వియస్లీ అన్ని చాలా బాగున్నాయి, బట్ మనకి పర్సనల్ టేస్ట్ ఉంటుంది కదా, కొన్ని బాగా నచ్చాయి కదా. ఆవిడ తిన్నవే, బట్ మీకోసం మళ్ళీ తిని చెప్తున్నా అంతే. టేస్ట్ అయితే కూడా అసలు క్రేజీ ఉంది, అసలు మస్తు ఉంది టేస్ట్ అయితే. ప్రతి ఒక్క చికెన్ పికిల్ సూపర్ ఉంది. ఒక 1/2 kg బియ్యం తినేస్తా అనిపిస్తుంది నాకైతే. ఎక్కుత్తొలి మెట్టు కొండను కొట్టు ఢీ కొట్టు గట్టిగా పట్టే నువ్వు పట్టు గమ్యం చేరేట్టు నువ్వు పలుగే చేపట్టు కొట్టు చెమటే